గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. వెల్కమ్ టు హాట్ టీవీ క్రైమ్ సీన్. మద్యపానం ఆరోగ్యానికే కాదు అయిన వాళ్లకు హానికరమే అని ఎన్నోసార్లు చెప్పాం, కానీ ఎవ్వరూ వినడం లేదు. సంతోషంగా ఉన్న కుటుంబాలను ఈ మత్తు మహమ్మారి ఛిద్రం చేసేస్తుంది. మద్యానికి బానిసైన వ్యక్తి వికృత చేష్టలు ఆ కుటుంబాన్ని విసిగెత్తిపోయేలా చేసింది. చివరికి కన్న కొడుకే తండ్రిని కాటికి పంపేసిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. చందుర్తి మండలం దేవుని తండాలో జటౌతు తిరుపతి కుటుంబం నివసిస్తోంది. అతనికి భార్య అమీనా, కొడుకు రాజేష్ ఉన్నారు. అయితే కొంతకాలంగా తాగుడుకు బానిసైన తిరుపతి ఏ పని చేయకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. తల్లి కొడుకులు కష్టపడుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. అయినా సరే దాన్ని చూసి కూడా అతను తాగిన మైకంలో తిరుపతి తరచూ కుటుంబ సభ్యులతో గొడవ పడుతూ వస్తున్నాడు. అయితే 3 రోజుల క్రితం ఇంట్లో ఉన్న 10,000 రూపాయల నగదును తిరుపతి తీసుకెళ్లిపోయాడు. మళ్ళీ సోమవారం వచ్చి తనకు డబ్బులు కావాలంటూ భార్యతో గొడవ పడ్డాడు. తన వద్ద లేవని చెప్పినా తిరుపతి వినిపించుకోలేదు. దీంతో జరిగిన విషయాన్ని తన కొడుక్కు ఫోన్ చేసి చెప్పింది అమీనా. తాగుబోతు తండ్రితో నిత్యం వేధింపులు, ఊళ్ళో తలెత్తుకోలేని పరిస్థితులతో అతని కొడుక్కు సహనం నశించిపోయింది. మద్యం మత్తులో తల్లిని వేధిస్తూ చితకబాదడాన్ని కొడుకుగా అతను చూసి తట్టుకోలేకపోయాడు. కారులో ఇంటికి వస్తున్న రాజేష్ తల్లితో గొడవ పడుతున్న తండ్రిని చూసి మరింత రగిలిపోయాడు. కోపంలో అదే కారుతో తన తండ్రిని ఢీకొట్టాడు. తీవ్ర గాయాల పాలైన తిరుపతిని స్థానికులు ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మార్గమధ్యంలోనే అతను మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. మరోవైపు తన తమ్ముడిని కావాలనే హత్య చేశారని మృతుడి అన్న ఆరోపిస్తున్నారు. ఇంట్లోకి వెళ్ళి తీస్తే వాడు ఫస్టే ఎన్నో పనికి పోయి 15,000 రూపాయలు తెచ్చి ఇంట్లో పెట్టిండట. ఇంట్లో పెడితే మళ్ళీ 10,000 అందులోకెళ్ళి తీసి ఏటో పోతానని అంతా 10,000 తీస్తే ఈ పైసలు ఎందుకు తిత్తున్నామని వాని భార్య ఆయన కూతురు ఇద్దరు ఆయనతో వాడిని పొట్టు ఇంట్లో కొట్టిరట. ఇంట్లో కొట్టిన వాళ్ళు వాడు కూడా కొట్టిండట 2-3 దెబ్బలు. వీళ్ళు కొట్ట వాళ్ళు కొట్ట ఆయనతో లొల్లి మగినాక ఆడు తోవ పట్టుకొని ఏటో వాని పోయేసరికి వాని కొడుకుకు ఫోన్ చేసి వాడేటో రుద్రంకెటో పోయిండట. వాని ఫోన్ చేసి రప్పించి ఆయనతో కారుతోని మరీ తొక్కిపిచ్చి ఆయనతో నేను చంపేశారు. కొడుకు వ్యవసాయం చేస్తాడు, డ్రైవరు అటు మన ఆంధ్రాకు పోతాడు, వరిగోయ పోతాడు, మిషని ఆర్వేశారు. మంచి డ్రైవరు మా తమ్ముడు, మంచి డ్రైవరు. ఆ తమ్ముడు చంపిరయ్యా. ఇంట్లో మొత్తం మీద కేసు కావాలి, ఇంట్లో ఓలు ఉండద్దు. చందుర్తి మండలంలో ఇటీవల వరుస హత్యలు జరుగుతూ ఉండటంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. మొన్నటికి మొన్న ఓ మహిళని కొబ్బరి బొండాలు కొట్టేటువంటి కత్తితో తల నరికి ఏకంగా పోలీస్ స్టేషన్కి ఆ కత్తి తీసుకొని వెళ్ళి తలకాయ తీసేసిన అనే ఘటన మరవక ముందే చందుర్తి మండలంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురవుతున్నారు స్థానికులు. ఏం జరుగుతుంది, పదే క్రైమ్ రేట్ ఈ చందుర్తి మండలంలో అధికంగా జరుగుతుంది అనేటువంటి కోణంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఎంతో సంతోషంగా ఉన్న కుటుంబాలను మద్యం మహమ్మారి ఛిద్రం చేసేస్తోంది. మద్యానికి బానిసై ఆ మత్తులో ఇంట్లో వాళ్ళకే నరకం చూపిస్తున్నారు కొంతమంది కిరాతకులు. తాగుబోతులు చేస్తున్న దారుణాలు తట్టుకోలేక విసిగెత్తిపోయిన కుటుంబ సభ్యులే చివరికి వాళ్ళని వేటాడి చంపాల్సి వస్తోంది. అందుకే వినండి, మందు మానండి. ఇక మరొక క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దామంటే ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.